వానాకాలంలో తరచూ కురిసే జల్లుల మూలంగా పరిసరాలన్నీ చిత్తడిగా మారిపోతూ ఉంటాయి. ఎక్కడ చూసినా నీరు కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడే హానికారక బ్యాక్టీరియా, వైరస్ల వంటి సూక్ష్మజీవులు తామరతంపగా పురుడు పోసుకుంటూ ఉంటాయి. అంతే తేలికగా కూరగాయలపైకి, ఆకుకూరలపైకి చేరుతూ ఉంటాయి. ఈ సీజన్లో కూరగాయల్ని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే వాటిపైన ఉండే చిన్న చిన్న సూక్ష్మజీవులు తేలికగా మన ఒంట్లోకి చేరే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రకాల కూరగాయలను శుభ్రం చేయడంతో మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతారు నిపుణులు. వర్షాకాలంలో కూరగాయల శుభ్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కూరగాయలు ఆరోగ్య నిధులు అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. వాటిలో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మనలో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. అయితే తరచూ వానలు కురిసే వర్షాకాలంలో కూరగాయల శుభ్రత విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులోనూ కొన్ని రకాల కూరగాయలు ఈ సీజన్లో మన ఆరోగ్యానికి ఏమంత మంచివి కాదంటారు నిపుణులు. వర్షాకాలంలో కాలీఫ్లవర్ తినడం మంచిది కాదు. ఎందుకంటే తేమ కారణంగా దానిలో బ్యాక్టీరియా, పురుగులు పెరిగే అవకాశం ఉంది. కాలీఫ్లవర్లో తేమ ఎక్కువగా ఉండటం వలన అది త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. పొట్టలో ఇన్ఫెక్షన్లకు కూడా కారణం కావచ్చు. అలాగే వంకాయలో కూడా టేప్ వామ్ అనే సూక్ష్మజీవి కనిపించే అవకాశం ఉంటుంది. కోసేటప్పుడు పురుగులు కనిపిస్తే మొత్తం వంకాయను పారవేయడం మేలు. నిపుణుల అభిప్రాయం ప్రకారం కొన్ని పురుగులు వంట తర్వాత కూడా జీవించగలవు. వీటిని తింటే ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. దాని లార్వా మెదడులోకి ప్రవేశిస్తే అది ప్రాణాంతక పరిణామాలను కలిగిస్తుంది. వర్షాకాలంలో బీరకాయ సమృద్ధిగా లభిస్తుంది. ఇది పీచు పరంగా గొప్ప కూరగాయ. కానీ వర్షాకాలంలో దీనిపైకి పెద్ద మొత్తంలో సూక్ష్మజీవులు చేరే అవకాశం ఉంటుంది. ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి. శరీరంలోకి చాలా తేలికగా ప్రవేశించి ఆపై మెదడుకు చేరుతాయి. కాబట్టి వానాకాలంలో బీరకాయను బాగా శుభ్రం చేశాకే తీసుకోవాలి. ఇక క్యాబేజీ పొరల మధ్య టేప్ వాములు దాక్కునే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగులు చాలా వేగంగా పెరుగుతాయి. క్యాబేజీని సరిగా శుభ్రం చేసి బాగా ఉడికించకపోతే వాటి గుడ్లు మన జీర్ణ వ్యవస్థలోకి ప్రవేశిస్తాయి. ఆపై శరీర కణజాలం లోపలికి, మెదడులోకి కూడా చేరుతాయి. క్యాబేజీని వంటల్లో ఉపయోగించే ముందు నీటిలో బాగా మరిగించి ఆపై తీసుకోవడం మంచిది. క్యాప్సికం లోపలి భాగంలో కూడా టేప్ వామ్లు ఉండే అవకాశం ఉంది. వాటిని సరిగ్గా కడగకపోతే టేప్ వామ్ గుడ్లు మన శరీరంలోకి ప్రవేశించి లేనిపోని ఇన్ఫెక్షన్లను తెచ్చిపెడుతుంటాయి. కాబట్టి వర్షాకాలంలో కూరగాయల్ని బాగా శుభ్రంగా కడగడం, అవసరమైతే ఉప్పు కలిపిన గోరువెచ్చటి నీటిలో శుభ్రం చేసి వంటల్లో వాడుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం.